అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణ్ రాజ్ అఫీషియల్. మీ నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్లోకి చిన్న ప్యాన్ కేక్స్లా వేస్తున్నానండి. ఇవి ప్యాన్ కేక్స్ అంటే ప్యాన్ కేక్స్ కాదు, ఇడ్లీ రుబ్బే ఉంటుంది కదా, అందులో కొంచెం మైదా యాడ్ చేసేసి ఇట్లా ఊతప్పంలా వారికైతే బ్రేక్ఫాస్ట్ వేసేస్తున్నాను. నేనైతే ఇంకేం తిన్నాను అనమాట. మార్నింగ్ డిటాక్స్ వాటర్ అయితే కొంచెం తాగేశాను. పాపకు మాత్రం కొంచెం రాగి మాల్ట్ పెట్టేశాను అనమాట. ఇంకా తనైతే ఇంకా ఆడుకుంటూ ఉంది. ఇంతలోకి నేనైతే మా వారికి బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చేస్తూ ఉన్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే మా వారు ఉత్తప్పం తీసుకొచ్చారు. కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉందన్నమాట. నేను కూడా మైదా యాడ్ చేసినట్టున్నారని చెప్పి ట్రై చేశాను. బాగున్నాయి, బట్ ఎక్కువ మైదా హెల్త్కి కూడా మంచిది కదా, అప్పుడప్పుడు వేసుకొని తినండి, బాగుంటుంది అనమాట. ఎక్కువగా తినకండి మైదా, ఎందుకంటే కొంచెం మైదా వల్ల ఫ్యాట్ కూడా ఉంటుంది, హెల్త్కి కూడా అంత మంచిది కాదు. కాబట్టి ఇప్పుడైతే నేను లంచ్ చేసే పని ఏం లేదనమాట. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో లంచ్ ఉంది. ఇంకా మా వారి కోసం కూడా తన బాక్స్ పెట్టేస్తా అన్నారు మా ఫ్రెండ్. ఇంకా అక్కడ నుంచి అయితే తీసుకొని వచ్చేస్తాను. ఆల్రెడీ పాపనైతే కొంచెం ముందు పని ఉందని చెప్పేసి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడే పాపనైతే డ్రాప్ చేసి వచ్చేసాను. అక్కడ పిల్లలందరూ ఉన్నారు కాబట్టి ఆడుకుంటుంది. నేనైతే ఇంటికి వచ్చానమాట. ఇంకా డస్ట్బిన్ అది బయట పెడదామని. టైం అయితే ఇంకా వస్తారు కదా ఆంటీ వాళ్ళు తీసుకెళ్ళడానికి, అలా అని చెప్పేసి వచ్చాను. అలా కొంచెం బట్టలు ఆరబెట్టేసి మాప్ పెట్టేశాను అనమాట. ఇంకా మా పాప కోసం పాలు వేడి చేసేసాను. అవి కొంచెం చల్లగా చేస్తూ ఉన్నాను అనమాట. అయితే అన్నీ మొత్తం అయిపోయాయి అనమాట. ఇప్పుడు మా పాప కూడా అక్కడ ఉంది కాబట్టి ఇంకా తను ఏడుస్తూ ఉంటుంది, త్వరగానే వెళ్ళిపోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 12 o'clock అయితే అయ్యిందనమాట. ఫ్రెండ్స్ మాత్రం అందరూ అక్కడే ఉన్నారండి. పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, అలా డ్రాప్ చేసేసి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసారనమాట. ఇంకా వంటలు అవి చేసేది ఉంటుంది కదా, నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి చెప్పాను కదా 12:15 అలా అయిపోయింది. వంటలు కూడా అయిపోయి ఉంటాయి, చూద్దాం. ఇది చెప్పాలా ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చాను నేను ఎవరిని హాయ్ చెప్పలేదు, మళ్ళీ వెళ్ళాను. మా అమ్మ ఏడుస్తుందా? జస్ట్ ఆడుకోండు కాసేపు అయ్యాక వచ్చేసరికి మా పాప అయితే నా వాయిస్ విని బయటకు వచ్చేసింది అనమాట రూమ్ నుంచి. ఇంకా మొత్తానికి అయితే మా ఫ్రెండ్స్ వంటలు చేస్తున్నారు, చూసేయండి. ఏంటండి ఎంతమంది టేస్టింగ్ సెషన్ అవుతుందండి. ఇంకా పచ్చి చికెన్ టేస్టింగ్. ఇదేంటి గైస్? చికెన్ పకోడీకి అది బాస్మతి రైస్ క్లీన్ చేశారు. ఇదేంటిది? అది చికెన్ కర్రీ దమ్ పెట్టడానికి. ఇదే ఒరిజినల్ వాయిస్ పెడతాను. చికెన్ బిర్యానీ కోసం ఇది నెయ్యి గైస్ పైన చూడండి, మస్తు కామెడీ చేస్తుంది. ఇది ట్రై సార్ కాలుతుంది చెప్పాలి కదా, వేడి నేను పెట్టు. బాయ్, మళ్ళీ వస్తాను. తిట్టుకోకండి, మళ్ళీ వచ్చి హెల్ప్ చేస్తాను. పెరుగు చట్నీ చేసింది ఫ్రెండ్స్ పావని. చేయకండి ఫ్రెండ్. రూపాయలకి వస్తున్న పావుని కళ్ళకి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, ఒక్కొక్క పనిలో బిజీగా ఉన్నారనమాట. నేను ఇంతకు ముందు వచ్చి వెళ్ళానని చెప్పాను కదా, ఆ టైంలో తీసిన వీడియో క్లిప్స్ అనమాట ఇవి. ఇంకా ఒకరైతే రైతా దగ్గర, ఒకరైతే పిల్లల్ని చూసుకుంటున్నారు, ఇంకా కొంతమంది అయితే దమ్ బిర్యానీ ప్రాసెస్లో చేస్తూ ఉన్నారనమాట. కొంతమంది ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తూ ఉన్నారు. పిల్లలందరూ కలిసి ఒక రూమ్లో పెట్టేశారనమాట. కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. చిన్న పిల్లలందరూ ఇలా బొమ్మలు వేసేస్తూ చక్కగా ఆడుకుంటున్నారు. మా పాపను కూడా ఇక్కడే పెట్టేశాను. వెనక నుంచి వెళ్ళి మెల్లగా వీడియో అయితే షూట్ చేశాను అనమాట. ఇక్కడైతే అక్క చూసుకుంటున్నారు పిల్లలందరినీ. షుగర్ వేస్తారా ఫ్రెండ్స్? నాకు తెలియదు. వేస్తే క్రిస్పీగా వస్తాయంట ఫ్రెండ్స్. ఓకే, ఆనియన్స్ లోని షుగర్ వేస్తున్నారు. ఇది ఎక్కడ టిప్ అని జడిచిపోగలరు. చికెన్ దమ్ బిర్యానీలోని ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తారు కదా, అలాంటప్పుడు ఏంటంటే కొంచెం ఫ్రై చేస్తున్నప్పుడు షుగర్ వేసామంటే క్రిస్పీగా వస్తుందంట. అదైతే నాకు తెలియదండి, వీళ్ళని చూసి తెలుసుకున్నాను అనమాట. కొన్ని చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది కదా. ఇప్పుడైతే 5 kg దమ్ బిర్యానీ చేస్తున్నారండి. ఇంత క్వాంటిటీలో చేయడం అంటే నార్మల్ విషయం ఏం కాదు కదా, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే బాగా చేస్తారులేండి. ఇంకా సులోచనక్క, సత్యక్క మా బ్యాచ్లో అయితే చేస్తారనమాట మంచిగాను. చూడండి 5 kg అయితే చేస్తూ ఉన్నారు. ఏ ఫంక్షన్స్ అయినా సరే, ఫంక్షన్స్ మీన్స్ మేమేమైనా పార్టీస్ చేసుకుంటే మాత్రం ఇద్దరు అక్కడే చేస్తారండి, చాలా బాగా చేస్తారనమాట. చికెన్ అయితే ముందు రోజు నైటే ఇంకా మ్యారినేట్ చేసేసారు 2 kg చికెన్ వరకును. చికెన్ పకోడీకి కూడా ఇక్కడ కలిపేసి అయితే ఉంచారు కదా, మీకు చూపిస్తాను. ముందు రోజు మ్యారినేట్ చేయడం వల్ల మాకు కొంచెం ఈజీ అయితే అయిపోయింది. చికెన్ ఆల్రెడీ ఫ్రై చేస్తారు కలిపి సిరిసిక చూడండి ఎలా మారుతున్నాను. నేను వచ్చిన
చేస్తారు ఫ్రెండ్స్, తినడానికి వచ్చాను. ఇంకా రెడీ అవ్వలేదు, టైం పడుతుంది. బాయ్, మళ్ళీ వస్తాను. ఈవిడ పేరు దివ్య గాయస్. చెప్పు దూరం నుంచి అంత క్లోజప్ లో అదే కదా ఫేస్ ఇగో ఈవిడ పేరు, ఇగో ఈవిడ పేరు జ్యోతి. అన్ని చేసినట్లు బిల్డప్ చేస్తుంది. చికెన్ కడిగింది నేను, ఉల్లిపాయ కోసింది నేను. ఉల్లిపాయలు చికెన్ కడిగిందంట ఫ్రెండ్స్. కామెడీగా మొత్తానికి అది అందరూ బాగా వంట చేశారండి. ఇంకా చూస్తున్నారు ఒకరి మీద ఒకరు మంచిగా సెటైర్స్ వేసుకుంటూ కామెడీగా ఉంటారనమాట మా బ్యాచ్ మొత్తము. ఇక్కడ నేనైతే చికెన్ పకోడీ, ఇంకా వాళ్ళు అయితే ఇప్పటి వరకు చేశారు కదా, ఇంకా పిల్లల్ని స్కూల్ తేవడానికి కూడా వెళ్తున్నారు. ఇంతలో నేను కూడా రెస్ట్ తీసుకోమని అనమాట కాసేపు. అలా అని చెప్పేసి నేను ఇంకో అక్క కలిపి ఇక్కడ చికెన్ పకోడీ అయితే వేస్తున్నాను అనమాట. నేను వేస్తున్నాను, అక్క అయితే తీస్తూ ఉన్నారనమాట. మా పాప అయితే కాసేపు పడుకొని ఉంది, అందుకే నాకు కూడా టైం దొరికింది. ఇంకా నేనైతే వేస్తున్నాను. ఫ్రెండ్స్ అందరు కలిసి వాళ్ళ పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి అయితే వెళ్ళారనమాట. ఇక్కడైతే కొంచెము ఇందులోని కారం సరిపోలేదనమాట. పిల్లలు తినడానికి సరిపోతుంది, బట్ మాకు తినడానికి ఏంటంటే కొంచెం స్పైసీ తక్కువైందని చెప్పేసి కొంచెం కారం యాడ్ చేసేసి మళ్ళీ మొత్తం కలిపేసాను అనమాట. కలిపేసి మళ్ళీ వేస్తున్నాను. ఇది వచ్చేసి 2.5 కేజీలు 2 కేజీలు అండి చికెన్. ఇదైతే ఒక్కొక్క బ్యాచ్ వైజ్ వేస్తూ ఉన్నాను అనమాట. కొంచెం కడాయి పెద్దది అవ్వడం వల్ల త్వరగానే అయిపోయింది, లేకపోతే అలా ఫ్రై చేసుకొని ఉండాల్సి వచ్చేదేమో. ఒకరు వేస్తూ ఉంటే ఒకరు తీస్తూ ఉన్నారనమాట. చాలా త్వరగా అయిపోయింది, అందుకని చెప్పేసి. చిన్నపిల్లలు అయితే ఉన్నారు, పెద్ద పిల్లల్ని తీయడానికి అయితే అదే ఫస్ట్ క్లాసెస్ వరకు కూడా హాఫ్ డేస్ అండి. ఆ పిల్లల్ని తీసుకురావడానికి అయితే మా ఫ్రెండ్స్ వెళ్ళారని చెప్పాను కదా, వాళ్ళు కూడా వచ్చేసారనమాట. అందుకు ఇంకొక అక్క అయితే వెళ్ళి పావుని అయితే వచ్చిందనమాట. మేమిద్దరం కలిసి ఇంకా పకోడీ అయితే వేస్తూ ఉన్నాను. లాస్ట్ అయిపోయిందిలేండి, పిల్లలు కూడా ఇంకా ఆకలి ఉంటుంది కదా, ఇంకా త్వరగా చేసేసామన్నమాట. ఇగోండి పిల్లలు ముచ్చట్లయితే వినేయండి, వచ్చేసారు. ఊరికి అందగాడు సిగ్గు మా అందగాడు, మా అల్లుడు ఫ్రెండ్స్. బావా హాయ్ చెప్పు. బావా వీడియోలో కనిపిస్తావా? లెగ్సిపోయింది ఏడుపు. సేపు ఇల్లు మొత్తం ఒక సరదా ఉండేది పెద్దవాళ్ళతో. ఇప్పుడు పిల్లలు రాగానే గోల స్టార్ట్ అయిపోయింది అనమాట. మొత్తానికైతే పిల్లలందరూ కూర్చొని చక్కగా తినడం అయితే స్టార్ట్ చేసేసారు. ఇక్కడ నుంచి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, చూసేయండి. పిల్లలందరూ తినేసాక పెద్దవాళ్ళం కూడా తినేసామండి. తినేసాక నేనైతే ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చినప్పుడు 2 o'clock అయింది. ఇంకా పాప అయితే తినలేదు కాబట్టి తనకు కూడా తినిపించేసి కాసేపు పడుకోబెట్టాను అనమాట. ఇంకా నేను కూడా కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ మా వారైతే స్నాక్స్ ఏమి తీసుకురావాలని అడిగారు. నేనైతే సమోసా తీసుకురమ్మని చెప్పాను. ఇంకొకటే తెమ్మంటే ఇన్ని తీసుకుని అయితే వచ్చేసారండి. నేనైతే ఇంకా స్వీట్ అయితే ఏం తినలేదు. రేపటి నుంచి డైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ వెయిట్ లాస్లో అవుదామని ప్లాన్లో ఉన్నా కాబట్టి స్వీట్ ఏం తినట్లేదు అనమాట. ఇంకొక సమోసా తిన్నా. మా వారైతే మిల్క్ కలిపేసి ఇమ్మన్నారు, తన కోసం అయితే మిల్క్ అయితే కలుపుతూ ఉన్నాను. ఇక్కడ మా పాప అయితే కెమెరాకి హాయ్ చెప్తూ ఉంది అనమాట. నేను మా వారికి చెప్తే అదే నవ్వుతూ ఉన్నాను. మా వారికి అయితే మిల్క్ కలిపేసి ఇచ్చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా నేనైతే మిల్క్ తాగడం కంప్లీట్ గా బంద్ చేసేసాను. ఈ డిటాక్స్ వాటర్స్ ఇవే తాగుతూ ఉన్నాను అనమాట. ఇప్పుడు మా వారికి మిల్క్ కలిపేసి ఇచ్చేస్తాను. దాంతోపాటు ఆ స్వీట్ అయితే తెచ్చారు కదా జిలేబీ, అది కూడా ఇచ్చేస్తాను అనమాట. నేనైతే ఒక సమోసా తింటున్నాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే రేపటి నుంచి ఏం తినానని చెప్పేసి ఈరోజు అయితే ఇంకా తీసుకురమ్మని చెప్పాను. అడిగారు కాబట్టి ఇంక తీసుకురమ్మన్నాను అనమాట. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అయితే ఇంకా కొన్ని పనులు అయితే ఉంటాయి కదా, బట్టలు మడతెట్టడం, ఇల్లు తుడవడం, ఇవన్నీ చేసేసాక మా పాపను తీసేసుకొని కిందకైతే వెళ్ళాలన్నమాట. ఇంకా తనకు కాసేపు అలా తిప్పేసి తీసుకొచ్చేస్తే ఇంకా తనైతే ఫ్రీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటికి వచ్చాక మళ్ళీ వంటది చేసేసుకోవచ్చు. ఇంకా నేనైతే కిందకైతే వెళ్తున్నాను అనమాట. ఇక్కడికి వచ్చిన వెంటనే మేమైతే పానీపూరికి వచ్చామన్నమాట ఫ్రెండ్స్ అందరం కలిసి. ఈరోజు అంతా ఫుల్ తినేస్తున్నాను. ఇంకా నేను రావడం చెప్పాను, బట్ మా ఫ్రెండ్స్ ఏంటంటే పర్లేదులే ఈరోజు ఒక్కరోజుకి వచ్చాయని చెప్పి అన్నారనమాట. ఇంకా మాకు కోటర్స్ లోపలే పానీపూరి బండి అయితే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా రేపటి నుంచి ఎలానో తినాం కదా అని చెప్పేసి నేను కూడా తినేసాను. ఇంకా తినేసాక అందరం కలిసి షాప్లోకి వెళ్ళి కొన్ని సామాన్లు అవి తీసేసుకొని డైరెక్ట్గా అయితే ఇక్కడ మా మీటింగ్ స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎవ్రీడే మేము కూర్చున్న ప్లేస్ ఇదే అనమాట. ఇక్కడ వైజాగ్లో ఏంటంటే తెలుగు వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు, మా ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ. మార్నింగ్ కిట్టీలో మీ అందరూ వీడియోలో చూసుంటారు కదా, ఆ బ్యాచ్ అనమాట. ఇంకా మొత్తానికి అయితే అందరూ వంటలు అయితే ఆల్మోస్ట్ చేసేసి వచ్చేస్తారు. కొంతమంది అయితే ఇంకా ఎర్లీగా చేసేస్తారు. మధ్యాహ్నం అయితే కొంత ఉంటుంది కదా కర్రీస్ అవి, దాంతో అయితే ఇంకా అయిపోతుంది అనమాట. నేనేంటంటే మధ్యాహ్నం కొంచెం వండుతాను కాబట్టి మళ్ళీ నాకు నైట్ డబుల్ పని అనమాట. నైట్ది ఇంకా నైట్ రోటీ, నైట్ కర్రీ అన్నీ చేసేసుకోవాలి. మొత్తానికైతే ఈ వీడియో ఇదండి. మీకు నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.